అంటే ఇప్పుడు జనరల్గా క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి చాలా రకాల టెస్ట్లు ఉంటాయి. జనరల్గా క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేస్తారు సార్? క్యాన్సర్ అనేది ఎలా డిటెక్ట్ చేస్తారంటే యూజువల్గా సిమ్టమ్స్ బట్టి పేషెంట్కి వచ్చే మనకి క్యాన్సర్లో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సో దాన్ని బట్టి మనకు ఎక్కడ నుంచి పీస్ తీసి బయాప్సీ కానీ బ్లడ్ ద్వారా కానీ టెస్ట్ చేసి దాన్ని క్యాన్సర్ అనేది ఫస్ట్ గుర్తించాలి. ఈ క్యాన్సర్ కణాలు మనకు యూజువల్గా ఏ పార్ట్లో తయారవుతుందో దాన్ని బట్టి మనం క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎక్కడ ఉంది, దాన్ని బట్టి ఏ టైప్ క్యాన్సర్ అనేది నిర్ధారణ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ మనకు అనుమానం అనేది క్లినికల్గా డాక్టర్ గుర్తిస్తారు అన్నమాట. ఇది వచ్చిన సిమ్టమ్స్ ఇది నార్మల్ సిమ్టమ్స్ కాదేమో, ఇది క్యాన్సర్ ఉండొచ్చు. వచ్చే అవయవాన్ని ఎక్కడున్నదని చూసి మనకి ఇప్పుడు స్కిన్ మీద ఉందనుకోండి, దాని నుంచి పీస్ తీసి టెస్ట్ చేయడం, బ్లడ్లో ఉంటే బ్లడ్ని తీసి టెస్ట్ చేయడం, ఇలా ఎక్కడి నుంచి టెస్ట్ తీసి చేసేది అనేది మనము డయాగ్నోసిస్ టిష్యూ బట్టి ఉంటుంది.